దేవి నవరాత్రులు అవ్వడం వీ వాంట్ టు యాక్చువల్లీ డూ బిగ్ సక్సెస్ మీట్. నేను చాలా అడ్మెంట్గా ఉన్నాను ఆ విషయంలో. నాకేం చేస్తారో తెలియదు. మన అభిమానులతో వీల్ హ్యావ్ టు సెలబ్రేట్ దిస్ అట్ ఎనీ కాస్ట్. నాకు వెలితిగా ఉండిపోతుంది అసలు. ఇదేం లాజిక్, చండాలంగా ఉంది. నేను కలవాల్సిందే, వాళ్ళతో పెద్ద సక్సెస్ పార్టీ చేసుకోవాల్సిందే, సక్సెస్ మీట్ పెట్టాల్సిందే. అంటే దేవి నవరాత్రులు ఉండడం వల్ల 2 స్టేట్స్లో అవుట్డోర్ ఈవెంట్స్కి పర్మిషన్స్ ఇవ్వడం కష్టమైంది. అండ్ ఇండోర్ లో పెట్టడం ఆల్రెడీ పెడితే ఏమవుతుందో చూసాం మనం. సో వి డోంట్ వాంట్ టు టేక్ అవుట్డోర్ ఈవెంట్స్ కూడా చూసామండి. మేము అప్పటి నుంచి ఉన్నాం కదా, మేము నిమ్మకూరు ఎక్స్పీరియన్స్ ఒకటి ఉంది మాకు. కానీ బట్ నేను తర్వాత ఎప్పుడైనా సందర్భం వచ్చినట్టు మాట్లాడతాను కానీ బట్ వెన్ దేవరా రిలీజ్డ్ అంటే నేను ఎప్పుడు చెప్తాను అంటే ఎప్పుడు విడదీలేని బంధం ఇది సుమాస్. అంటే ఇప్పుడు నేను ఎలా, నా జర్నీ ఏంటి, వాళ్ళ జర్నీ ఏంటి, కలిసి ఈరోజు అంటే లిటరల్గా నన్ను మోసారు. 24 సంవత్సరాల ఇండస్ట్రీలో మోసారు. అండ్ దేవరకి అసలు ఇంకా అంత ఇంత కాదు, వాళ్ళు మోసినంత దీన్ని ఇంకా బహుశా ఇంకా ఇట్ కెన్ నెవర్ బి రీపేడ్ బ్యాక్. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా అభిమాన సోదరులందరికీ మీతో డైరెక్ట్గా ఈ మాట చెప్పలేకపోతున్నాను, బట్ మీరు ఈ దేవరికి కురిపించిన ప్రేమ కానివ్వండి, నా మీద కురిపించిన ప్రేమ కానివ్వండి, ఇది ఎప్పుడు కూడా మరి ఈ జన్మలో అయితే రుణం తీర్చుకోలేనేమో. అలా వడ్డీకి వడ్డీ అవుతూ ఉంటుంది. బట్ కుదిరితే ఏ రోజైనా తీర్చగలుగుతానేమో అని అనుకుంటూ ఉంటాను. బట్ అప్పటిదాకా నా కాన్స్టెంట్గా ఎప్పుడు ఒకటి చెప్తాను, మీరు కాలర్ ఎత్తుకొని కాలర్ ఎగరేసుకొని తిరిగేలా మాత్రం చేయడం నా బాధ్యత. నిరంతరం దానికోసమే ట్రై చేస్తూ ఉంటాను. ఈ మూవీని భారీ విజయం చేసినందుకు మా కొత్త